ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. సో, హౌస్‌లో తనుజ అలాగే భరణి గారు, సంజన గారు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగా తనుజ భరణి గారితో అంటుంది, "ఏది ఏమైనా సరే ఈరోజు నేను చాలా అంటే చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నానబ్బా! అసలు హౌస్‌లోకి వచ్చిన తర్వాత నాకు టైమే తెలియలేదు" అంటే అది ఈరోజే. ఎందుకంటే గనక సోహెల్ గారు నిజంగా చాలా మంచి పర్సన్. హౌస్‌లోకి వచ్చి అందరికీ కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేసి భలే నవ్వించి వెళ్లారు కదా! అంటూ అంటూ భరణికి చెప్పుకొచ్చింది. అయితే భరణి అంటున్నారు, అవునమ్మా నిజంగా తను చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. అలాగే హౌస్‌లో ఉన్న వాళ్ళందరితో కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడాడంటూ భరణి చెప్పడంతో ఇక పక్కనే ఉన్న సంజన అయితే గనక అదే కదా నిజంగా ముఖ్యంగా అయితే నన్ను గెలిపించాడు చూడండి, అక్కడ నా మనసు ఆయన గెలుచుకున్నాడు అంటూ సంజన అయితే చెప్పుకొచ్చింది సోహెల్ కోసం. ఇక ఇందులో భాగంగానే తనుజ అంటుంది, నాన్న నాకు ఏమనిపిస్తుంది అంటే హౌస్‌లోని మొత్తం హౌస్‌మేట్స్ అందరూ కూడా చేంజ్ అయిపోయారు కదా! సో, ఇక్కడ గ్రూపిజం నడుస్తుందేమో అనిపిస్తుంది అంటే భరణి అంటున్నాడు, అవునమ్మా తప్పకుండా ఇక్కడ గ్రూపిజం నడుస్తుంది. ఎవరెవరు గ్రూపో చెప్పమంటావా అంటే, చెప్పండి నాన్న అంటే రీతు డెమన్ పవన్ ఒక గ్రూపు, అలాగే పవన్ కళ్యాణ్ తనుజ ఒక గ్రూపు, భరణి సంజన అంటే మేమిద్దరం ఒక గ్రూపు, ఇమాన్యుయల్ అలాగే దివ్య ఒక గ్రూపు, చివరగా సుమన్ శెట్టి మొత్తం అందరికీ కూడా ఒక గ్రూప్లా తయారయ్యాడంటే తనుజ అంటుంది, లేదు నాన్న గ్రూప్ గేమ్ గ్రూపిజం ఏం జరగట్లేదు కదా అంటే, లేదమ్మా ఇక్కడ మొత్తం కూడా వార్ వన్ సైడ్ అయిపోయింది. హౌస్‌లోకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పిన తర్వాత, అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత హౌస్‌లో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ మార్చేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు భరణి గారు. సో, నిజంగా మీకు కూడా అనిపించిందా హౌస్‌లో గ్రూప్ రాజకీయాలు గ్రూపిజం నడుస్తుంది అని? మరి ఎవరు ఎవరిని గ్రూప్‌తో నడుస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.